అమ్మా బంగారు తల్లి, నీకోసం వడ్డానం, చంద్రహారం, నెక్లెసు, బంగారు గాజులు, చెవి బుట్టలు అన్నీ తీసుకొచ్చానమ్మా. అన్నీ నీకోసమే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదినా, ఇవన్నీ మన వంశపారంపర్యంగా వస్తున్న ఆభరణాలు. అత్తయ్యగారు తీర్థయాత్రలకు వెళ్తూ నాకు అప్పగించారు. ఇవన్నీ ఈ ఇంటి వారసురాలిగా సహస్ర పాపకే కదా చెందుతాయి, అందుకే తీసుకొనొచ్చాను. ఒసే లక్ష్మి, నువ్వు ఉన్నంతకాలం నీ రాజ్యమే ఇక్కడ నడిచింది. ఇప్పుడు నువ్విక్కడ లేవు. ఇప్పుడు కూడా అన్నీ నీ పాపకే చెందుతున్నాయంటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఈ బంగారు నగలన్నీ ఈ పాపకే చెందుతాయి కదా. నా కర్మెంటో, నేను ద్వేషించే ఆ లక్ష్మి కూతుర్నే నా కూతురి బిడ్డగా తీసుకురావాల్సొచ్చింది. ఛ! వదినా, ఒకసారి పాపనెత్తుకో, నగల్ని పాపకు అలంకరిస్తాను. రా 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 బంగారు తల్లి. ఓ ఎత్తుకో వదినా. ఏంటే, నీకిచ్చే బంగారం సరిపోదా? నా మెళ్ళో బంగారం కూడా పట్టుకుంటున్నావు? ఏంటి వదినా, పాప మీద అంత కసురుకుంటున్నావు? అదేదో తెలియక పట్టుకుంది. నేనేం కసురుకోలేదు, ముద్దుగానే అన్నాను. ఆహా, దీన్ని గట్టిగానూ తిట్టలేను, నా కోపాన్ని చూపించలేను. అంతా నా తలరాత. శాస్త్రా, పంతులు గారు అన్నీ సిద్ధమేగా? అన్నీ సిద్ధం చేశానమ్మా. అన్నీ వచ్చాయి గాని అగరబత్తులు మాత్రం రాలేదు. అయ్యో, అగరవత్తులు రాలేదా? నేనెళ్ళి తీసుకొస్తాను. ఆ, నేను తీసుకొస్తానులేండి బామ్మగారు. మీరు బాబుని తీసుకోండి. నువ్వు ఉండమ్మా, నేనెళ్ళొస్తాను కదా, ఇక్కడే కదా, దూరమేం లేదు కదా. నేను వెళ్ళొస్తాను, నువ్వు ఉండు. సిరి, బాబుకి బారసాల నామకరణం నువ్వొక్కదానివే చేయిస్తున్నావేంటి? అలా ఎలా జరిపిస్తారు వదినా? సిరి వాళ్ళ భర్త కూడా ఉండాలి కదా. సిరి, నీ భర్తేడమ్మా? ఓహో, భర్త లేడా? ఈ మధ్యన ఇలాంటివి చాలా ఫ్యాషన్ అయిపోయాయి వదినా. అవునదినా, భర్త లేకుండానే బారసాలలు, నామకరణాలు జరిపించేస్తున్నారు. అవ్వా, ఇలాంటివి మన కుటుంబాల్లో జరుగుతాయా? జరిగితే మాత్రం ఊరుకుంటామా వదినా? ఎంత ధైర్యం! భర్త పక్కన లేకుండానే బారసాలకు సిద్ధమైపోయింది. ఆపండి. మిమ్మల్ని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచాను. ముత్తైదువులు కదా, నా మనవరాల్ని, నా మునిమనవణ్ణి ఆశీర్వదిస్తే మంచిది అని పిలిచాను. కాని మీరిలా నా మనవరాల్ని అవమానిస్తారని తెలిస్తే మీతో మాట కూడా కలిపేదాన్నే కాదు. మేమేం తప్పన్నాం బామ్మగారు?
భర్త లేకుండా బారసాల ఎలా జరిపిస్తావు అని అడిగాం అంతే కదా. తప్పున్నారా? ఒక ఆడపిల్ల భర్త లేకుండా బారసాలకి నామకరణానికి సిద్ధమైందంటే తను ఎంత మనోవేదన అనుభవించి దీనికి సిద్ధమైందో అర్థం చేసుకోలేరా మీరు? తనకి మాత్రం తెలీదా భర్తతో బారసాల చేసుకోవాలని, నామకరణం చేయించాలని? కాని ఎందుకిలా తనొక్కతే చెయ్యాలని సిద్ధపడిందో కొంచెం కూడా అర్థం చేసుకునే ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? వెంటనే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదేంటి పంతులు గారు, మీరు కూడా అలా అంటారేంటి? పంతులు గారు మంచి మాట అన్నారు. మీలాంటి బుద్ధి లేని వాళ్ళ ఆశీస్సులు నా మునిమనవడికి అక్కర్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికెళ్ళండి. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు వాళ్లే మనల్ని అంత మాట అంటుంటే ఇంకా బుద్ధి లేకుండా ఉండడం దానికి. పదండి. అమ్మ సిరి, నువ్వు వాళ్ళ మాటలేమీ పట్టించుకోకు. ముందు జరగాల్సిన తంతు జరిపిద్దాం. అవునమ్మా, వచ్చి కూర్చోండి. ఒక్క 5 నిమిషాల్లో తతంగాన్ని మొదలు పెడదాం.